వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్లాగ్స్. మిస్టర్ పవన్ కళ్యాణ్ ఒక 2 రోజుల క్రితం ఎంత నానా రభస చేసినావు, నా సినిమాని ఆపుతున్నారు అని చెప్పి, ఆ నలుగురు అని చెప్పి, ఏదో రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి, థియేటర్ యజమానులు అని చెప్పి, అది అని చెప్పి, ఇదని చెప్పి నానా సుదంతా నీ యొక్క కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్తో రిలీజ్ చేసినావు. నీకు అన్నం పెట్టిన, నీకు పేరు ప్రఖ్యాత తీసుకొచ్చిన నీ ఇండస్ట్రీ మీద, నీ ఫీల్డ్ మీద నువ్వు అక్కసు వెళ్ళగలుగుతూ విమర్శలు చేసినావంటే నువ్వు ఏ స్థాయి నాయకుడివో, ఎలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నావో నేను మొన్ననే చెప్పిన. నేను చెప్పడమే కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు చేసే నీచ రాజకీయాలు, డర్టీ పాలిటిక్స్ అందరికీ తెలుసు. అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడుతావు. నువ్వు ఏం మాట్లాడుతావు, ఒక మనిషి అంటే ఒక మాట మీద ఉండాలి. అలాంటిది సొసైటీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, ఒక గవర్నమెంట్లో డీసీఎం అనే మంచి పోస్ట్లో ఉన్నప్పుడు, ప్రజలకు నువ్వు ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు, ప్రజా సమస్యల మీద నువ్వు మాట్లాడే ముందు ఖచ్చితంగా నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. అనవసరంగా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడి ఇప్పుడు అనవసరంగా నీ ఇండస్ట్రీ మీద ఆ నలుగురు అని చెప్పి టోటల్ తెలుగు పరిశ్రమ మీద నువ్వు విమర్శలు చేసినవే. విమర్శలు చేసిన తర్వాత దానికి కమిట్ అయి ఉండాలి. నువ్వు ఎలాంటి ఆధారాలు లేకుండా సింపుల్గా నా సినిమాని ఎవరు ఆపేస్తున్నారని మాట్లాడితే ఎలా? ఇప్పుడు ఉన్నది నీ ప్రభుత్వంలో నీ సినిమాని ఎవరు ఆపుతారు? అంత మాత్రం సోయి నీకు లేదా? అసలు ఆపిందే నీ యొక్క జనసేన నాయకుడు, రాజమండ్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామకృష్ణ. అది నిన్న దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత క్లియర్గా చెప్పిండు, దీని వెనుక ఉన్నది జనసేన నేతనే. మరి నిజాలు తెలుసుకోకుండా నువ్వు ఏ రకంగా తెలుగు ఇండస్ట్రీ మీద, నీ ఇండస్ట్రీ మీద నువ్వు ఎలా విషం కక్కినావు, నీ ఫీల్డ్ మీద నువ్వు ఎలాగా విషం చిమ్ముతున్నావు అంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం మాట మాట్లాడే ముందు ఒక ఆధారం లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తూ నీ ఒక రాజకీయ పబ్బం గడుపుకుంటున్నావు. గత ప్రభుత్వంలో జగన్ గారి మీద కూడా ఇలాగే నీ ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తూ ఒక ఆధారం లేకుండా నిరాధార ఆరోపణలు చేసుకుంటూ ఎన్నో విమర్శలు చేసి ఈరోజు అవన్నీ తెలిసేసరికి ఎక్కడ కూడా వాటికి మళ్ళీ రిప్లై ఇవ్వకుండా నీళ్ళు నములుతున్నావు. ఇది మంచి పద్ధతేనా? అంటే ఇప్పుడు నువ్వు జనసేన నాయకుడు రామకృష్ణ ఈ థియేటర్ల బంద్ వెనుక ఉందని తెలిసిన వెంటనే నువ్వు సస్పెండ్ చేసినావు. కానీ సస్పెండ్ చేసినంత మాత్రాన్ని సమస్య తీరిపోతుందా? నువ్వు సస్పెండ్ చేస్తావు అంతే. మళ్ళీ 2 రోజులకో 3 రోజులకో మళ్ళీ ఆయన నీ పార్టీలోకి వస్తాడు. అది అందరికీ తెలిసిన విషయమే. నువ్వు చేసే రాజకీయ క్రీడలన్నీ ఇలాగే ఉంటాయి. ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులొత్తుతూ చంద్రబాబు నాయుడు చేసే నీచ రాజకీయాలను ఫాలో అవుతూ సేమ్ అదే డర్టీ పాలిటిక్స్ కంటిన్యూ చేస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్టు? అసలు నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన నీచ నికృష్ట రాజకీయాలు చేయాలంటే కొన్ని వందల వీడియోలు చేయొచ్చు. అది నెక్స్ట్ చాలా వీడియోస్లో వాటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.